రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న కార్మిక చట్టాలు కార్మికుల జీవితాలకు ఉరితాళ్లుగా మారాయని వెంటనే వాటిని రద్దు చేయాలని ఏలూరు కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీలు ధర్నా చేపట్టాయి. కార్మికులు ఏలూరు మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర విధానాలపై సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమా మహేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. పాలకుల విధానాలు కార్మికులకు ఉరితాడుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మేడే రోజు జెండా ఎగరవేయడం వరకే పరిమితమవుతున్నారని ఆక్షేపించారు. ఆ తర్వాత కార్మిక సంఘాలపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రసాద్, కార్మికులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మీ సంఘీభావన తెలియపరిచి ఈ యొక్క మహాప్రదర్శన జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈరోజు కార్మికులకి సమ్మె చేయటం వాళ్ళ జన్మ హక్కు. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్లంతా కూడా మీ చుట్టూ చేరి మాకు రాయితీలు కావాలని డిమాండ్ చేస్తే వాళ్ళకి రాయితీలు ఇవ్వలేదా? వాళ్ళకి పన్నులు తగ్గించమంటే పన్నులు తగ్గించలేదా? 18.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీలు ప్రకటించడమే కాదు, బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళ అప్పులను కూడా మీరు రద్దు చేశారు కదా. మరి ఈరోజు కార్మికులకి ఆ హక్కు లేకుండా చేస్తే దానికి పరిష్కారం ఏమిటి అని అడుగుతున్నాం. పైగా ఈరోజు సమ్మె నోటీసు ఇవ్వాలి అని అంటే 14 రోజులు కాదు, 60 రోజులు. 60 రోజులు కూడా ఎక్కడైనా కానీ పారిశ్రామికవాదాల చట్ట ప్రకారం లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఎంటర్ అయితే ఇక వాళ్ళకి సమ్మె చేసే అవకాశమే లేదు. వాయిదాల మీద వాయిదాలతో సంవత్సరాల తరబడి సమ్మె చేయడానికి వీలు లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు మేము వీటన్నిటి గురించి చెప్పేది ఏమిటంటే, కార్మిక వర్గం మీ దయా దాక్షిణ్యాల మీద కాదు, పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఇవి. పోరాటం ద్వారానే ఈ లేబర్ కోడ్లు మేము తిప్పికొడతాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం, కర్షక వర్గం అందరూ ఐక్యంగా నిలబడి ఈరోజు లేబర్ కోడ్లకి వ్యతిరేకంగాను, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేటటువంటి మన్రేగా చట్టాన్ని రద్దు చేసి జీరాంజీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అన్ని మండల కేంద్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో కదం తొక్కారు. వాళ్ళ హక్కుల సాధన కోసం నిలబడ్డారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. అదే బాటలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కార్మిక సంక్షేమమే మా ధ్యేయం అంటూ ఆయన ఏంటంటే మేడే రోజు జెండా ఎగరేశారు. మరి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? ఆ కార్మికుల యొక్క గొంతు నిలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. మీరు ఈ చర్యల్ని అనుసరిస్తే మేము చూస్తూ ఊరుకోం. ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరి